మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి గల దేవుడు నాయన, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు నాయన. ఈ రాత్రి మా బిడ్డలు మరి చక్కగా నీ దైవ సన్నిధికి వచ్చి ఈ ఉపవాస నాయన కూడికలో బిడ్డలు పాల్గొంటున్న విధానం బట్టి వందనాలు. ఎంతో నమ్మకంతో నీ సన్నిధికి వచ్చి దేవాన్ని బలిపీఠం ఎదుట సాగిలపడి నిన్ను స్తుతిస్తుండగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించు నాయన. ఏ బిడ్డని వదిలిపెట్టొద్దు నాయన. మా బిడ్డల కుటుంబాలు అన్నీ దీవించబడాలి నాయన. ఈ 40 రోజుల్లో ఏదో ఒక కార్యం మా సంఘం పట్ల మీరు జరిగించుకోండి తండ్రి. ప్రభా, బిడ్డలు దూర ప్రాంతంలో వస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను మయంపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు పనికిరాని నన్ను నీ సేవా పరిచయంలో మీరు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనయ్యి. ఎంతటి వాడినయ్యా, పాటి వాడినయ్యా. కనుక ఈ రోజు వరకు నీ పరిచర్య కొనసాగిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రార్థన పెట్టినంటే మరి పద్మగర నన్నయ్యను బట్టి వారి ప్రేమించిన 3 బిడ్డలు బట్టి కూడా వందలు. తల్లిదండ్రులుగా మరి బిడ్డ ఏదైతే ప్రోత్సహించి నాయన నన్ను మొక్కుబడి ప్రార్థన చెల్లించుకుంటానని తన కష్టములో తన బాధలో ఆ ప్రమాణం చేసుకుందయ్యా. ఈ చిన్న వయసులో మరి ఆ బిడ్డ మీదకి వచ్చిన ఆ సోదరులన్నీ చక్కగా తప్పించి ఆ కష్టాలన్నీ కూడా తప్పించి దాన్ని బట్టి నీకు కోట్ల కొలది వందనాలు. ప్రత్యేకంగా తన తల్లిని నువ్వు ప్రత్యేకంగా దీవించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మరి ప్రార్థన పెట్టినట్టు బిడ్డ జీవితంలో ఈ రోజు మొదలుకొని నీ రాకడ పర్యంత వరకు నీ బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. సేవకులకు చక్కగా ఎంతో ధనాన్ని పెట్టి ఖర్చు పెట్టినట్టు ఆ ధననిధులన్నీ కూడా మీరు ఆస్వాదించండి. ఇదిగో నేను దైవజనులకి సేవకులకు ఇవ్వడం వల్ల నేను దీవించబడ్డానని ఆ గొప్ప సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయండి. ఘనత మహిమ మీరే పొందాలని యేసు క్రీస్తు నమ్ముచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రోజున మరి కుమార్తె చిన్నారి ఆ ప్రార్థన బిడ్డ మరి చక్కగా పెట్టుకుంది. కనుక ఎవరైనా సరే మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలను మనం చుట్టుకొచ్చినప్పుడు పరిస్థితి అలాంటి టైంలో మనకి అర్థం అవ్వదు. వెంటనే ఎవరి వైపు తిరుగుతామంటే దేవుని వైపు తిరుగుతాం. తిరిగి అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, అయ్యా నేను ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ కష్టం నా నుండి తొలగిస్తే, ఈ శ్రమ నుండి నన్ను తొలగిస్తే, నా హృదయంలో నుండి నీ సన్నిధిలో చిన్న ప్రార్థన కూటని పెట్టుకుంటానయ్యా, నా మనవి ఆలకించయ్యా, నా ప్రార్థన వినయ్యా, లేకపోతే నా పొరపాట్లు క్షమించయ్యా అని ఆ కష్ట సమయంలో దేవుని దగ్గర ఏదైతే మనము మొక్కుకుంటామో ఆ మొక్కుకున్నంటి మొక్కుబడులు చెల్లించాల. దాన్ని లేట్ చేయకూడదు. అది లేట్ చేస్తే చాలా ప్రమాదం. చాలామంది మనందరి జీవితాల్లో కూడా దేవుని దగ్గర మనకు కష్టం వచ్చినప్పుడు మొక్కుకుంటాం కానీ వెంటనే తీర్చం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మొక్కుకున్నంటి ఆ మొక్కుబడులు త్వరగా తీర్చడానికి ఇష్టపడాలా. అలాగ ఇష్టపడితే దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు. చిన్నారి భవిష్యత్తులో దేవుడు అలాగా చక్కని దేవుడు కార్యాన్ని చేశాడు కాబట్టి ఈ రోజు నా బిడ్డ మరి చక్కగా ఆ చిన్న వయసులో ప్రార్థన పెట్టుకుంది. సేవకుల కుటుంబానికి ఒక మంచి భోజనము, అంతేకాకుండా మంచి బట్టలు అనుకుందనమాట. నేను సేవకుడికి సేవకురాలకి కూడా నేను బట్టలు కూడా ఇస్తాను. వారితో పాటు కూడా నా నమ్మిన బిడ్డ, నా సంఘ బిడ్డలందరూ, నా తల్లులకి, నా చెల్లెలకి, నా అక్కలకి, మా అమ్మలకి నాకున్న కలిగిన దాంట్లో ఒక చిన్న స్వీట్ లేకపోతే చిన్న అల్పాహారం నేను ఇస్తానని ఆ బిడ్డ అలాగా కోరుకుంది. కాబట్టి ఈ రోజున ఆ కోరికని దేవుడు చక్కగా నెరవేర్చాడు, తీర్చాడు. ఆ సమస్య నుండి కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ కష్టాల నుండి కూడా దేవుడు ఏమండి చక్కగా మరి అనుకునే రీతిగా అద్భుతమైన రీతిలో ప్రణాళిక ప్రభు చేయగలరు. దీని గల కారణం ఏంటంటే తల్లే. నేను ఎప్పుడు అంటాను, అమ్మే ప్రాధాన్యత. అమ్మ అన్నది లేకపోతే మనకి అసలు విలువే
లేదు. అమ్మ పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. ఎలాగైనా సరే కొంగు ఏమండి, ఆ కొంగు ఇలా కొంగు చాటునైనా సరే తన బిడ్డలు ఏ తప్పు చేసినా, తన బిడ్డలు ఏ అపరాధాలు చేసినా, లేకపోతే తన బిడ్డల మాట వినకపోయినా ఆ కొంగు ఏం చేద్దంటే ఆ యొక్క అపరాధాల్ని క్షమిస్తుంది. తల్లి ప్రేమ అంత గొప్పది. ఈ రాత్రి చిన్నారి జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప కార్యము ప్రభు చేయగలిగాడు. అందుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఈ రోజు కంటే ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఈ మొక్కుబడులు ప్రార్థన, నాకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు కాబట్టి, ఏటయ్య గారు మీరు మొక్కుబడి ప్రార్థన అంటున్నారు ఏంటండి అని, మొక్కుబడి యొక్క ప్రార్థన యొక్క ఏమండి అంటే, అమ్మా నువ్వు మొక్కుకున్నావు కాబట్టి ఆ మొక్కుబడులు చెల్లించాలరా, అంతే తప్ప ఇంకేమీ కాదు. హల్లెలూయా. అందుకే ఆ పాట మనం పాడుతుంటే కానీ చిన్నారే డప్పు కొడుతుంది అనమాట, వెళ్ళు అక్కడికి. కాబట్టి దేవుడు మొక్కుబడుల ప్రార్థనలో తన మొక్కును డప్పులో కూడా తీర్చుకొని, మగవాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఎంత అదృష్టమో చిన్నారికి. హల్లెలూయా. కాబట్టి మంచి బిడ్డ, ఒకసారి ఆ బిడ్డను బట్టి మనం ఎంతగానో వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. కొట్టాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భ ఫలమైన నా జేషపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు మ్రొక్కుకున్న దానిని, నీవు మ్రొక్కుకున్న దానిని చెల్లించుము, చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే, చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. అసలు నువ్వు మొక్కుకోవడం ఉండకపోవడమే మేలు. ఒక్కొక్కమని తొందరలో మనం ఏంటంటే అది మొక్కేసుకుంటాం, ఇలా మొక్కేసుకుంటాం, అలా చేసేస్తానండి, ఇలా చేసేస్తామని ఊరిక మనకున్న ఆవేశం తొందరపాటులో ఏ మొక్కేసుకుంటాం.
ఆ కష్టాలు, ఆ బాధలు వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా మనం మొక్కుంటామో, ఆ మొక్కుకున్న తర్వాత కూడా నువ్వు దేవునికి ఆ మొక్కుబడులు చెల్లించకపోయినా సరే, దేవుడు అలాంటి వాడు, నీలాంటి వాడు కాదైనా. ఇక్కడ ఎంత చక్కని మాటలు భక్తుడంటి ప్రసంగికి ఎంత చక్కగా చెప్తున్నాడు. నువ్వు మొక్కుకున్నది నువ్వు చెల్లించు, లేకపోతే నువ్వు మొక్కుకున్న ఆ మొక్కుబడులు ఏమండి చెల్లింపకపోయినా పర్వాలేదు. ఈ రాత్రి ప్రభు మీద ఆధారపడతాను, నా బ్రతుకులో, నా జీవితాల్లో. ఈ రాత్రి ఈ మొక్కుబడి యొక్క ఏమండి ఉద్దేశాన్ని మనం చక్కగా మన సంఘానికి ఆ బిడ్డ ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. అదే 4వ వచనంలో కూడా ఒక చక్కని మాట చూడగలుగుతాను నేను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకు. బుద్ధిహీనులందు ఆయనకిష్టము లేదు. చూసారండి ఎంత చక్కగా చూడగలుగుతున్నామో. నువ్వు మొక్కుకున్న దానిని నువ్వు చక్కగా చెల్లించు, దాన్ని ఆలస్యం చేస్తే చాలా ప్రమాదము. కాబట్టి ఈ రాత్రి సిలువ శ్రమలలో యేసు ప్రభువారు కూడా నాజీరయ్యి మనందరూ కూడా తన కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయనకి 8వ దినాన సున్నతి చేయబడి తల్లి గర్భములో వచ్చినంటే ఆ నాజీరు మరలా వృత్తాంతాన్ని ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ఈ రోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో ఈ మొక్కుబడి యొక్క ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన. మరి చిన్నారి జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ఈరోజు తల్లిదండ్రులుగా మరి కుమార్తె చక్కగా సంఘానికి పిలిపించుకొని ఒక మంచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ తన మొక్కుబడులను ఈ రోజున ప్రభు సన్నిధిలో అర్పణముగా దేవునికి ఇవ్వగలుగుతుంది. అలాగే బైబిల్లోని కూడా ఒక వ్యక్తిని మీ మధ్యగా నేను తీసుకొస్తాను. ఆ భక్తుని యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు ఆ భక్తుడు కూడా అదే మొక్కుకున్నాడండి. ఆ భక్తుడు కూడా అదే మొక్కుకొని ఒక శ్రేష్టమైన మొక్కుబడులుగా మనం చూడగలం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ఒక శ్రేష్టమైన మాట మీకు చూపిస్తాను. చూడండి, ఈ న్యాయాధిపతి కాలంలో పరిపాలించే వారు కూడా ఈయన కూడా ఒక చక్కని మాట ఇవ్వండి. ఆయన మొక్కుకున్నాడు ఎంత చక్కగా. చూడ 31 వచనం చదువుకుందాం. 11:31. అమ్మ 30 కూడా చదువు, బాగా అర్థమవుతుంది మీకు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలి అర్పించేదను. హల్లెలూయా. యెఫ్తా ఎంత చక్కగా శత్రులతో యుద్ధమునకు ప్రయాణము చేస్తున్నప్పుడు శత్రుల మధ్యలో ఓటమి కలగకుండా ఉండడానికి తన దేవుని ఎదుట ఒక చక్కని ప్రార్థన, ఒక చక్కని తీర్మానం తీసుకున్నాడన్నమాట. అయ్యా, ఇదిగో అమోలీయుల చేతిని నాకు ఇస్తే, ఆ శత్రులు నాకు అప్పగిస్తే అక్కడి నుండి మరలా నేను క్షేమముగా నా ఇంటికి నేను వస్తున్నప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఎవరైతే వస్తారో వారిని దహన బలిగా అర్పిస్తాను. రాత్రి చిన్నారు కదా అన్నాను, అమ్మ పొట్టేళ్ళు అర్పిస్తావా, లేకపోతే ఇంకేమంటే గొర్రెపోతుని అర్పిస్తావా? ఉద్దేశం ఉంటుంది. పాస్టర్ గారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకు ఉద్దేశం ఉంటుంది. చక్కగా ఏమండి ఆ బిడ్డ ఏం అర్పిస్తానులేండి, ఇప్పుడు నువ్వు అర్పించాలా దేవునికి, అర్పిస్తుంది. ఇప్పుడు చూడండి మీరందరూ, హల్లెలూయా. కాబట్టి ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఈ యెఫ్తా
ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క తీర్మానం ఎంత గొప్పదండి. ఈరోజు కూడా మన జీవితాల్లో ఈ 40 రోజుల్లో కూడా మీరు ప్రతి రాత్రి వస్తూ, అయ్యా నేను ఒక్కరోజు మానుకుంటా, నా మొక్కుబడులు ఏంటంటే నాయన నేను ఏమి నీ కొరకు నేను చెల్లించలేను, కానీ నేను 40 రోజులు కూడా నీ ఆలయములో నేను ఉంటానయ్యా, నిన్ను మొక్కుకోవాలా. నువ్వు ప్రార్థన పెట్టుకోవసరం లేదు, నీకు స్తుతుకోవడం అవసరం లేదు. ఈ 40 రోజుల ప్రార్థన నన్ను ఆరోగ్యవంతంగా ఉంచు, నా కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి ప్రతిరోజు నీ బలిపీఠం వద్దకు చేరి నేను ప్రార్థన చేసుకునే బిడ్డగా నాకు చెయ్యయ్యా అని దేవుణ్ణి మొక్కుకుంటే దేవుడిని పట్ల గొప్ప కార్యం. ఒకరోజు వచ్చి ఒకరోజు మానేస్తే వెంటనే సారా గారు రాత్రి ఫోన్ చేసి సిస్టర్ చెప్పిందని, అన్నయ్య రాలేకపోతున్నానని అంటే బయలుదేరి వచ్చినప్పుడు సడన్గా ముఖం బిడ్డకి మరి అలాగా కాస్త తిప్పడం వల్ల రాలేకపోయి వెంటనే ఫోన్ చేసింది పాస్టర్ గారికి, ఈరోజు నేను రాలేకపోయాను. తన మొక్కుకుంది, తాను ప్రతిరోజు మందిరం రావాలి, మందిరంలో ఉంటానని అడుగు పెడతాను అనుకున్నది. కానీ శరీరం యొక్క పరిస్థితిని బట్టి ఎలాగుందంటే రాలేకపోయింది. వెంటనే దైవజనుడికి చెప్పి, పర్లేదమ్మా రేపు దేవుడు బాగు చేస్తాను వాయిగా మళ్ళీ రేపు వద్దు కానీ. హల్లెలూయా. చిన్నారి జీవితంలో కూడా అలాగే ఆ కష్ట దినములో, ఆ కష్ట సమయంలో వాళ్ళ అమ్మకి చెప్పలేదు, చెప్పాలి వాళ్ళ నాన్నకి చెప్పలేదు, వాళ్ళ అమ్మకి చెప్పలేదు. కానీ ఆమె ఆ చిన్నపిల్ల ఏంటంటే మొక్కేసుకుంది అనమాట గౌకుమని. బాబు ఈ మొక్కేసుకున్న ప్రార్థన చేయకపోతే ఇదో బాధ. ఇప్పుడు మొక్కున్న తర్వాత మీకు తెలుసా మనకి గుండు బరువు అయిపోతుంటుంది. ఏదైతే మొక్కుకుంటామో చెల్లించకపోతే అలా చూస్తుంటాడు, బాబోయ్ ప్రార్థన ఎట్టుకోలేదేటే, అయ్యో దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అయ్యో నేను ఎందుకు ఎట్టుకోలేదని హృదయంలో ఒక కలత అన్నది మనకు ఏర్పడుతుంది. అది ఎవరికి తెలుసు అంటే అది ఆమెకు తెలుసు, ఆ తర్వాత దేవునికి ఒక్కడికే తెలుసు. మనందరికి ఎవరికి బిడ్డ ఈ రోజున మొక్కుబడి యొక్క ప్రార్థన చాలా గొప్పది. ఏ తీర్మానం తీసుకుంటావో, ఏ తీర్మానం దేవుని యొద్ద ఒడంబడిక చేస్తావో, ఆ సజీవ గల దేవుని ఎదుట నా కష్టము పోతే, నా బాధ పోతే, నన్ను ఎవరు అవమానపరచుకుంటా, నన్ను ఎవరు కించపరచుకుంటా, నీ ఎదుట నా పాపమును నా శాపమును ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను బాగు చేస్తే, నన్ను శుద్ధీకరిస్తే, నన్ను స్వస్థపరిస్తే, నీ కొరకు నీ సంఘం ఎదుట, నీ ప్రజల ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. హల్లెలూయా. ఈ రాత్రి బిడ్డ అటువంటి రీతిలో తను మొక్కుకున్న ఆ మొక్కుబడులను ఈ రోజున ప్రభు ఎదుట సమర్పించుకుంటుంది. కృతజ్ఞత కలిగింది బిడ్డ. ఈ రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో ఎంత గొప్ప దేవుడు అంటే, భయంకరమైన క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, త్రావలన్నీ మూసివేయబడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ ప్రభువు నీ పట్ల కనికరించి కృప చూపించి చక్కగా ఏం చేద్దంటే ద్వారమైన తెరుస్తాడు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో నా ప్రభు నేను ఇంకనూ ప్రేమిస్తున్నాడండి. ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ చిన్న కుమార్తెకి వచ్చిన కష్టం నుండి దేవుడు చక్కగా ఆరోగ్యం కాపాడుకొచ్చాడు, బాగు చేశాడు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క సమర్పించుకుంది. అయ్యా తండ్రి నా పట్ల చేసావు కదయ్యా, అమ్మ కన్నా నాన్న కన్నా అంత అధికంగా నన్ను ప్రేమించావయ్యా, అంత అధికంగా నన్ను ప్రేమించావయ్యా. అమ్మ కోపం అయిపోయినా, నాన్న కోపం అయిపోయినా నువ్వు ఏనాడు కూడా కోపపడలేదయ్యా, నా పట్ల నువ్వు చూపించావయ్యా అని ఆ బిడ్డ ఆ కృతజ్ఞత కలిగి ఉంది. అందుకే ఎప్పుడు అంటాను మన దేవుని ప్రేమ చాలా గొప్పది. ఈ భూలోకాలు అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఎవరిదంటే దేవుని ప్రేమ. అందుకే చిన్నారి మీదకి దేవుని ప్రేమతో ప్రభు నింపాడు. బిడ్డ భయపడకు, నీ అవమానాన్ని, నీ నిందని, నీ కష్టాన్ని, నీ శోధనను నేనే భరించాను. ఆ శిలువ మాన మీద నీ కొరకు భరించాను రా. నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను అన్న కరుణామయుడు ఈ రోజున దేవుని ప్రేమ అత్తుకోబట్టే ఈరోజు బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండగలిగింది. అందుకే పాట పడతాం కదండి, ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ అందరూ పడదాం. యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. యెఫ్తా ఏ మ్రొక్కుబళ్ళు అనుకున్నాడో ఆయన గొప్ప విజయాన్ని శత్రువును జయించాడు. అంత ఊరేగింపుతో పరుగు పరుగున తన ప్రజలందరూ వస్తున్నారు. ఇగో న్యాయాధిపతి మన పక్షమున, ఇశ్రాయేలు పక్షమున ఒక న్యాయాధిపతి శత్రువులు మనను ఏమండి అవమానం చేయకుండా యెఫ్తా ద్వారాగా దేవుడు కార్యక్రమం చేయడని ఒక ఊరేగింపుతో తండ్రి సంతోషంతో వచ్చేస్తున్నాడు. తండ్రి ఎంత సంతోషంగా వచ్చేస్తున్నాడంటే ఎక్కడ లేని సంతోషంతో వచ్చేస్తున్నాడు. తిరిగి తన యొక్క ప్రాంతానికి, తిరిగి తన గృహానికి వస్తున్నాడే. ఆ వస్తున్నప్పుడు ఏమండి ఆనందంతో ఉన్న ఆ కుటుంబం, సంతోషంతో ఉన్న కుటుంబం, తన భార్య ఎంత పొంగిపోద్దో, నా యజమానుడు శత్రువులు జయించి తిరిగి వస్తున్నాడని ఒక పక్క భార్య సంతోషము, ఒక పక్క సైనికుల సంతోషము, ఒక పక్క కన్న కూతురు ఉన్న ఒకే ఒక కూతురు, ఆ కూతురు కూడా సంతోషముతో ఆనందముతో ఉరుగులు ఊతున్నాయి. ఓ చక్కని ఆనందము ఉత్సాహంతో పాటలు పాడుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని ఆరాధన చేస్తున్న సమయంలో ఏ తీర్మానం అయితే తీసుకున్నాడో, ఏది ప్రభు ఎదుట మొక్కుకున్నాడో, ఏ ప్రభు ఎదుట ఆ మొక్కుబళ్ళు చెల్లింపవలసి ఉంది కాబట్టి అంత సంతోషంతో వస్తుంటే తిడంగా నా ఇంటి ద్వారబంధము నుండి ఎవరైతే వస్తారో వారు నేను బలిగా ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ సంతోషంతో ఏదైతే దేవుని ఎదుట మొక్కుకున్నాడో ఆ సంగతి ఎవరికి, కూతురు తెలీదు, భార్య తెలీదు, ఎవరికి తెలియదు. కానీ మొక్కుకున్న వ్యక్తికి మాత్రం ఒక్కడికే తెలుసు. ఆ తెలిసిన వ్యక్తి వెంటనే కన్నా కూతురు ఏంటంటే పరిగెత్తుకుంటూ, చూడండి తండ్రి బాధ ఎంత సంతోషంలో ఉన్నప్పుడు చూడండి. ఆ 34 వచ్చిన సరస్వతిని 11. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతో నాట్యముతో బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమైన లేదు, ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బాగుగా కృంగజేసితివే, నీవు తల్లడింప చేసిన వారిలో ఒక్కతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక దాన్ని వెనుకకు నేను తీయలేను. కింద వచ్చును. ఆమె నా తండ్రి యెహోవాకు మాట యెహోవాకు ఏ మాట ఇచ్చావో, నీ నోటి నుండి మాట బయలుదేరిందో వాటి చెప్పున చెయ్యము. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వన కాలంలో కుమార్తె ఎంత త్యాగం అండి. తండ్రి సంతోషంతో వస్తే లాస్ట్కు కన్న కూతురే ఆ ద్వారబంధం ఉంటే తండ్రి ఏం చేసుకునండి, తన బట్టలను చింపుకున్నాడు. ఎంత పని చేసావో. ఈరోజు కూడా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో వారి మాట వినకపోయి, వారి మాట ఆలకించకపోతే తల్లిదండ్రుల బాధ మామూలుగా ఇంత అంత ఉండదండి. చాలా బాధపడిపోతారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళకి అర్థమవ్వదు. వారున్న స్థితికి, తల్లిదండ్రులు ఉన్న స్థితికి అర్థము చేసుకోలేరు. ఈ రోజున ఎంత చక్కగా
తండ్రిని ఎదుర్కొంటున్న వస్తుందంటే బిడ్డ. ఈరోజు తెల్లవారుజామునే హాయిగా చిన్నారి ఎదుర్కొంటుంది. అయ్యగారు ఎక్కడున్నారు? వెళ్ళొద్దు, మీరు ఇంటికాడ ఉండండి, ఎక్కడికి వెళ్ళగో, మీరు ఎక్కడికి వెళ్ళ, ఏమన్నా అన్నీ తెస్తాను మీ గురించి. అయ్యగారు మధ్యాహ్నం కూడా ఎక్కడికి వెళ్ళకో, అన్నీ తెచ్చి ఇచ్చేస్తాను. ఓ మా ఇంటికి మొక్కరాసాయికి సుతాటికి తిరిగి వస్తుంది. ఓ పక్క ఉపవాసం. అమ్మమ్మ సమస్యలు పోతాయి తల్లి, ఎందుకు బాబు వద్దు తల్లి అంటాడు. లేదయ్య గారు అంటే తను అనుకున్న మొక్కుబడులు ఏదైతే దేవుని దగ్గర అర్పించింది, ఓహో ఎదుర్కొంటుంది. ఆనాడు ఏమండి యొప్తా కూతురు ఎలాగైతే ఎదుర్కొందో, నా గారాల కూతురు నన్ను కూడా ఏం చేయండి ఎదుర్కొంటుంది. నాన్న ఎదుర్కొండి, వచ్చేస్తానంట డాడీ, ఉండు, ఎక్కడికి వెళ్ళకుండా డ్రెస్ చేసుకుని ఎక్కడికి వెళ్ళక డాడీ, ఉండు డాడీ, వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను డాడీ. అమ్మ ఎక్కడికి బేరండి. ఉదయం ఎదుర్కొంది, మధ్యాహ్నం కూడా ఎదురేసుకుంది, ఇప్పుడు రాత్రి కూడా ఎదురేసుకుంది. ఏటి కావాలి? ఏ చీర కావాలా, ఏ షర్ట్ కావాలా, ఏ రంగు కావాలా? ఓహో ఎదుర్కోళ్ళు నంబర్ 1 ఈ రోజులా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రోజున ఆ ప్రేమ గొప్పదండి. ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే అది నీ కోట్లతో ఆస్తున్నట్టు ఉంటుంది. మీకు తెలిసిన సంగతి. ఒక బిడ్డ ఒక చిన్న వయసులో తన ఖర్చు తన సేవకుల కుటుంబానికి ఇస్తుందంటే ఎక్కడ లేని ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి. అసలు ఆనందమే గొప్పదండి. ఇంట్లో లక్షల కొలది అలా డబ్బులు అయిపోయినా సార్ అసలు ఆనందమే మీకు ఉండదు. ఏమీ లేదు కదా, తెచ్చేసాను పనులతో ఏమైతే ఎగరేసేయాలి. ఏం చేయాలండి? చేయాలా? అమ్మంటది ఉండే బాబు, ఉండు గిండు లేదు, మొక్కేసుకున్నాను, ఈరోజు నా ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా. బిడ్డ రోజున ప్రభువుని కలిగిన మన జీవితాల్లో నేను అదే చూసానమాట. చిన్నారి ఎంతగా ఎదుర్కొంటుందో, ఎంత సంతోషంతో. ఆమె ఒక కళ, అంత భలే గొప్ప కళ. ఆ కళ చాలా శ్రేష్టమైన కళ. బిడ్డ చిన్న వయసులో ఆనందాన్ని ఏదైతే తన కష్ట సమయంలో దేవుడు తనకి స్వస్థత ఇచ్చాడో, ఆరోగ్యం ఇచ్చాడు, ఆ కష్టం కన్నా మర్చిపోయి ఇప్పుడు ఉన్న ఈ సంతోషం చాలా గొప్పదండి. ఎందుకంటే దేవునికే మొక్కేసుకుంది. ఏమైంది? దేవునికే మొక్కేసి, అమ్మ నేను మొక్కుకుంటాను కానీ చేస్తేనే ఇస్తాను, నాతో ఇవ్వనమ్మా. హల్లెలూయా. ఇలా ఎంతోమంది ఉంటారు, మొక్కేసుకుంటుంటే ఆ కార్యక్రమాలు అవో. ఆ కార్యక్రమం అయితే అవ్వలేదు కదా, మనం ఎందుకు ఇస్తాం లేపా. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో మొక్కుకోవడానికి ప్రయత్నం చేయాలా. ప్రభు పాదాల దగ్గర అడుక్కోవాలా. ప్రభు ఈ కార్యక్రమం చేయ, ఈ పని చేయని దేవుని ఎదుట మనం ఏం చేయాలండి? ఆ మొక్కుకోవాలి. ఇక్కడ చెప్తా ఏమండి, ఆ బిడ్డ ఎంత చక్కని మాట్లాడుతుందండి. ఏమండండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివే, నీ నోటి నుండి బయలుదేరిన ఆ మాట చొప్పున నాకు చెయ్యి. నా ప్రాణము కన్నా నా దేశ ప్రజల ప్రాణం గొప్పది. నాకన్నా నా దేశ ప్రజలు అవమానపరచుకుంటా నా దేవుడు మన ప్రజలందరినీ కాపాడాడు. నీ నోటిన ఏది వచ్చిందో, నీ నోటిన ఏది పలికావో అదే చెయ్యాడి, అదే చెయ్యనా. ఎంత త్యాగం అండి కూతురికి, ఎంత త్యాగం అండి. ఏ బిడ్డ అంటది అలాగా, ఏ కూతురు అంటది నువ్వు మొక్కున్నది నువ్వు చేసుకో, నేనెందుకు చేయాలంటారు. కానీ కూతురు చెప్తా, కూతురు అంటుంది దేవుడి నోట నుండి నువ్వు పలికావే, బయలు మాటవే, ఆ మాట ప్రకారంగా చేయి డాడీ, చెయ్యి నాయనా. నేను పోయినా పర్వాలేదు, నేను లేకపోయినా పర్వాలేదు, మా నాన్న నా ప్రజలను న్యాయాధిపతిగా వేలుతాడు కాబట్టి నా తండ్రి క్షేమాన్ని కోరుకుందండి. ఈ రోజుల్లో కూడా చాలామంది తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకున్న బిడ్డలు ఉండాలండి. ఈ రోజున ఎప్తా కూతుల వల్లే ఉండాలండి. ఈ రోజున మా నాన్న బాగుండాలని ఎప్పుడు ఆలోచన చేయాలా, మా అమ్మ ఎప్పుడు బాగుండాలని ఆలోచన చేయాలా. అదే నిజమైన బిడ్డలండి. ఈ రోజున ఈ యొక్క సిలువ శ్రమలో ఉపవాస కూడుకులో నీవు నేను కూడా ఆ పని చేయాలా. మా నాన్న క్షేమాన్ని నేను చూస్తాను, మా అమ్మ క్షేమాన్ని నేను చూస్తాను. అలాంటి బిడ్డలుంటే, చెప్తా అలాంటి కూతుళ్ళుంటే ఈరోజు దేశం ఎంత బాగుంటుందో. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి బిడ్డలారా. ఈరోజు ప్రభువుని కలిగిన మన జీవితాల్లో
ఎంత చక్కగా నాన్నకు సపోర్ట్ చేస్తుంది. ఆ బిడ్డ అనొచ్చు, నేను ఎదురు సమానం చెప్పేసి నేను ఇంట్లో నేను పోతాను కానీ నేను మాత్రమే బలి అవను అని అనలేదు. కానీ తండ్రి మాటకి గౌరవపరిచిందండి. ఎంత సన్మానం చేసిందండి తండ్రి మాటకి. తండ్రి ఎంత ధైర్యంగా ఉండొచ్చండి. పోలే, నేను అనుకున్న మొక్కుబళ్ళు అసాధ్యం అనుకున్నాను, కానీ నా మొక్కుబళ్ళు కష్టం అనుకున్నాను, కానీ నా మొక్కుబళ్ళకి నా కూతురు ఒప్పుకోదేమో అనుకున్నాను, కానీ నా మొక్కుకున్న దానికి నా కూతురు సమ్మతించింది. అందుకే దేవుని వాక్యం ఉంది ఏమందంటే, మీరు సమ్మతించి నా మాట విని నీడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఈ రాత్రి బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో అలాంటి మాట అవ్వాలా అంతన్నమాట. ఆ అమ్మ పద్మా గారు చెప్పండి ఏమనంటే, లేదు ఆవిడది అంతా అన్నీ ఆవిడే చేస్తుంది. ఓకే, నాకు మరీ సంతోషం, చేయనివ్వండి పాస్టర్ గారు, చేయనివ్వండి, ఎంత చేస్తుందో చేయని, తనకు కలిగింది ఎంత ఉందో చెయ్యి, ఇగో నేను కూడా ఇచ్చేసాను ఇంత కట్ట, చెయ్యి. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఆ బిడ్డ ఎంతో గొప్ప ఆనందం అండి, ఎంతో సంతోషం అండి బిడ్డారా. అందుకే మన జీవితాల్లో మొక్కుకున్నంటి మొక్కుబడులు మాత్రం దేవుని ఎదుట అర్పణం చెల్లించాలా. అది మన జీవితాల్లో తీర్మానం ఉండాలా. నాకెంత గ్యాస్ట్రిక్ ఉన్నా సరే, ఏమున్నా సరే, నా సమస్యల గురించి నేను ఉపవాసంలో ప్రభు ఎదుట ఆ కార్యం జరిగినంత వరకు నేను ఉపవాసం ఉంటాను. ఎంత గ్యాస్ట్రిక్ వచ్చినా, ఎంత బలహీనం వచ్చినా, అనుకున్నది నా ప్రభు ఎదుట సాధించినంత వరకు కూడా నా మొక్కుబడులు ప్రభు ఎదుట వదలను. వెళ్ళి ఈరోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఎదుర్కోవడం అంటే ఎంత గొప్ప భాగ్యమో. చాలా ఉన్నాయి, కానీ టైము ఇవాళ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాగ ఎన్ని మాటలు రకాలుగా ఉన్నాయో ప్రభు చేత ఎవరైనా మొక్కుకుంటా మాట్లాడినప్పుడు చెప్తాను అనమాట. కాబట్టి ఇక్కడ ఇలాగ చక్కగా ఏమండి, ఎంత చక్కని మాట ఏమండి, ఆ తండ్రి మాటకు ఆమె ఏం చేసిందంటే విలువనిచ్చింది. చిన్నది కూడా చిన్న వయసులో తన తల్లి మాటకి విలువనిస్తుంది. ఇకమైతే తన జీవితంలో ఒక అద్భుతమైనది. ఈ రోజు నుండి ఆ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా మీకు తెలుసా, యొప్తాలో ఉన్నట్టు ఇంకో శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఆ మాట చేయనప్పుడు ఆ మొక్కుబడుల కోసం తండ్రిని ఏమంటుందంటే, ఒక చక్కని మాట 11 చూడండి, 37 వచనం చూడండి. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద నా కన్యత్వమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా. అంటే అర్థం ఏంటంటే బిడ్లారా, ఈ మూడో విషయం మనం చూస్తే ఎంత చక్కగంటే, తండ్రిని ఒక మాట అంటుంది, నాన్న నువ్వేదైతే మాట ఇచ్చావో మాట నెరవేర్చు, కానీ నాకు 2 నెలలు, ఎన్ని నెలమా 2 నెలలు నాకు టైం ఇవ్వి అంటుంది. ఎందుకు 2 నెలలు అంటే, ఈ 2 నెలలు కూడా నేను కొండ ఎక్కి ప్రార్థిస్తుంటాను, విలిపిస్తుంటుంటాను, కన్నీరు కారుస్తుంటుంటాను. మా నాన్న యొక్క తీర్మానానికి నేను పవిత్రపరచబడతాను, నేను శుద్ధీకరించబడతాను. కొండ ఎక్కి కొండ దగ్గరంట కన్నీటితో ప్రార్థన చేసే గొప్ప ఏమండి యెఫ్తా యొక్క కూతురు. 2 నెలలు. ఈరోజు సంఘము కూడా, ఈ దేవుడి బిడ్డలారు, ఈ రాత్రి సంఘంలో కూడా 40 రోజుల ప్రార్థన. నీకు కూడా ఒక కొండ ఇచ్చాడు. ఆ కొండ దగ్గరకు వచ్చి, నీ కొండ దగ్గరకు వచ్చి నువ్వు విలపించు ప్రభు పాదాల దగ్గర. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎవరిని వదలడు, అందరి జీవితంలో కార్యం చేస్తాడు ప్రభు. 2 నెలలంట ఆమె ప్రార్థన చేసే బిడ్డగా తయారైందంటే, 2 నెలలు ప్రార్థన చేస్తుంది. ఈ 40 రోజులు ప్రార్థనకి అప్పటికి ఎన్ని రోజులకి 6వ రోజు ఎన్ని తిప్పలు పడిపోతున్నావో. అమ్మ రాబోయ్, ఇంకా 34 రోజులు ఉన్నాయా బాబు, ఎప్పుడైతే. కానీ ఈ తల్లి, ఈ బిడ్డ అయితే చిన్న బిడ్డ, తన ఫ్రెండ్షిప్ని పట్టుకొని వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే, చక్కగా కొండ మీద ఉండి చక్కగా ప్రార్థన చేస్తుంది, ప్రార్థిస్తుందండి. యవనకాల్లో చిన్నారి కూడా మన ఎంగానే పడిపోయింది. చిన్నారి అని గట్టిగా అంతగా డబ్బుని పడిపోయింది, ఒక బుర్రసీది పోతేమో. అందుకే ఆ రోజున ఆ బిడ్డ అంత ప్రార్థన చేస్తుంటే ఇక్కడే అందరూ కూడా ప్రార్థన చేసి తప్పని పడిపోయింది అనమాట. అయ్యో బాబు, ప్రమాదమై బాబు అని నన్ను అనుకుని వెంటనే ఆ వినీతి కొని పిలిచాను. కబుక్కు మనీ మళ్ళీ అంతలోకి ఆల్రెడీ పడిపోయింది. బిడ్డలారా, ప్రార్థించే జీవితాలు,
చాలా గొప్ప ఇవ్వండి బిడ్డలారా. కాబట్టి రాత్రి నా బ్రతుకులో యవన బిడ్డలుగా యెఫ్తా కుమార్తె తన తండ్రి పేరుని ఎలాగా తేగలిగిందో ఈరోజు యవన బిడ్డలుగా మీరు కూడా తల్లిదండ్రులు పేరు మీరు తేవాలండి. ఫ్రెండ్షిప్ గొప్పతనం కాదండి. ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ ఏం చేస్తుంది? ఈ ఫ్రెండ్షిప్ పెట్టాలంటే పదార్థం మేము కూడా మీతో వచ్చి ప్రార్థన. అందుకని ఏమండి, చక్కగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేశాను. దుష్టుడితో తిరుగు, నీకు ఆ గుణాలే వస్తాయి. అస్సలు మంచి గుణాలు నీకు రావు. మంచి వాళ్ళతో తిరుగు, నీకు మంచి బుద్ధులే వస్తాయి. ఎందుకంటే అక్కడ బాగా చదువుకుంటుంది ఆ పిల్ల. నువ్వు ఆమెను చూసి నువ్వు కూడా గల జ్ఞానం తక్కువతే ఆమెను బట్టి నువ్వేం చేసి ఇంకా జ్ఞానం చేసుకుంటావు. ఆ బిడ్డ చదువుతుంది కదా, నేను చదువుతాను. ఇప్పుడు ఈ బిడ్డ ప్రార్థనా పర్రాలు ఒక 10 మందిని తీసుకెళ్ళి నేను చచ్చిపోయినా పర్లేదు కానీ మేము బ్రతుకున్నప్పుడు మా యొక్క స్నేహితురాలు మాకు ప్రార్థన ఆ కొండ మీద మాకు నేర్పింది. ఆ ప్రార్థన మా కుటుంబాల్లో మేము బాగు చేసుకోగలము. 2 నెలలు ఆ కొండ మీద ఉండిపోయింది బిడ్డలారా. ఈ రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న జీవితాల్లో దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలండి బిడ్డలారా. నీ మట్టుకు నువ్వు సంతోషించే, నీ మట్టు నువ్వు కార్యక్రమాలు చేస్తే ఏమీ లేదు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలా. యెఫ్తా కూతురు దేవుని కొరకు చేయగలుగుతుంది. తండ్రిని మాటని సన్మానించగలిగింది. తండ్రి మళ్ళీ ఆజ్ఞను గాయకుంటుంది. నాన్న నేను వెళ్తాను, నాకు ఒక 2 నెలలు నాకు సమయం ఇయ్యి. 2 నెలలు ఆ కొండ మీద ప్రార్థన పర్రాలుగా తయారైపోతుంది. ఎందుకంటే తన జీవితం ఈ యవన ప్రాయంలో ఇంకా నేను ఏమైనా తప్పు చేశానా, ఇంకా నేను ఏమైనా పొరపాటు చేశానా, ఇంకా ఏముందంటే ఆ బలి ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారమైన బలిగా ఉండాలా, ఒక పరిశుద్ధమైన బలిగా ఉండాలని 2 నెలలు ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. బిడ్డ ఈ రోజు 40 రోజుల్లో కూడా ఈ సేనాయి అనే కొండ దగ్గరకు వచ్చి దేవుని అనే పర్వతం దగ్గరకు వచ్చి నువ్వు ఎంత సిద్ధపాటు కలిగి నువ్వు వస్తే నీకెంత దీవెనో ఎంత ఆశీర్వాదమో బిడ్డలారా. ఈ యెఫ్తా కూతురు అలాగా ఏమండి, మొట్టమొదటిగా ఆమె తన తండ్రిని ఎదుర్కొంది. 2వదిగా తండ్రి మాటకును విలువనిచ్చింది. తండ్రి మాటని విలువనిచ్చి, అందుకే దేవుని వాక్యం యేసు ప్రభు కూడా ఏమండి ఆ 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్తే అక్కడ శాస్త్రులు పరిశీలన మధ్యలో కూర్చుంటే, బాబు నీ కొరకు ఎలా చేద్దాం, ఏమో ఎక్కడికి వెళ్ళిపోయి నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని నీకు తెలియదా అని అమ్మకి చెప్పిన తర్వాత మరలా వచ్చి ఆ మాట చెప్పిన తర్వాత మరలా కిందకు వచ్చేదంటే యేసు తన తల్లిదండ్రులకు లోబడెను. యేసు ప్రభు అయ్యుండి కూడా అమ్మకు లోబడ్డాడు, నాన్నకు లోబడ్డాడు. ఎంత రెస్పెక్ట్ అండి, ఎంత గౌరవం అండి. ఈరోజు మన బిడ్డలు అమ్మకి నాన్నకి చక్కని గౌరవపరిచే బిడ్డలుగా ఉండాలా. ప్రాణం పిడేస్తారండి తల్లిదండ్రులు. మన బిడ్డలు మనం బాగా ఉంటే అన్నీ చేస్తాం. మనకంటే ఏముంది, మనం చచ్చిపోతాం, వాళ్ళు బాగానే ఉంటారే. కానీ ఆ విలువను పిల్లలు తెలుసుకోవాలా. కాపాడుకోవడం కాదు, తెలుసుకోవాలా. ఏం చేసుకోండి, తెలుసుకోమని నీకు ఈ మాటలు చెప్తున్నావు. కాబట్టి తండ్రిని ఎదుర్కొంది, తండ్రి మాటకి విలువనిచ్చింది. 3వదిగా తండ్రిని యొక్క పర్మిషన్ తీసుకొని, ఏమండి నాన్న పర్మిషన్ తీసుకొని మా స్నేహితులతో వెళ్ళి అక్కడ నేనేం చేస్తానంటుందండి. ఎంత చక్కని మాట అండి. ఆ మాట నాకు చాలా ఆనందం అనిపించింది. ఏమండి ఎంత చక్కని మాట. నేను నా చెలికత్తులతో పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా తండ్రి పొమ్మని 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తుతో కూడా ఏమండి కొండమిక్కి తన కన్యత్వం గురించి అంటే యవ్వన ప్రాయంలోనే నాయన నాకు జన్మనిచ్చావు, కానీ మా అమ్మని నేను చూడాలనుకున్నాను, కానీ మా నాన్నకి నేను సహాయం చేయాలనుకున్నాను, కానీ నాకన్నా మా అమ్మ కన్నా మా నాన్నకన్నా ముందుగా నేనే చనిపోతున్నాను. ఎంత మంచి కుమార్తె బిడ్డ. అమ్మ ఎల్రా ప్రార్థన చేసుకోవడానికి, చెయ్యి మందిరంలోకి వెళ్ళు, నేను రాకపోయినా నువ్వు వెళ్ళు, మందిరానికి వెళ్ళు, మందిరంలో కూర్చో, మందిరంలో ఉండు అని ఒక తల్లి తండ్రి ఎంత ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా, చిన్నారి జీవితంలో కూడా అదే. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మందిరాన్ని తుడుస్తుంది, శుభ్రపరిచి వెళ్తుంటుంది. కాబట్టి ఈరోజు నా ప్రభునికి వెళ్ళే మన జీవితాల్లో చక్కగా ఆమె తన తండ్రి పొమ్మంటే చక్కగా పోయి 2 నెలలు ప్రార్థన పొర్రలుగా అయిపోయింది అనమాట.
అటువంటి యవ్వన కాలంలో దేవుని కాడి మోయట నరునికి మేలు. అసలు యవ్వన కాలంలోనే సమర్పించుకోవాలా. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువుని నమ్ముకుంటానండి అంటే కూర్చుని వంకాయ ఎత్తే దేవునికి ఎందుకు చెప్పాలా? మన దేవుడు వంకాయ కోస్తాడు, మన వంకాయ కోస్తాడు, ఇది కూర్చిపోయింది అనుకోని మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, ఆ కత్తిపెట్టి తీసుకొని మళ్ళీ ఆ వంకాయ ఎలా కోసి మళ్ళీ అతుకుతాడు మళ్ళీ ఆ కూర్చిపోయిందని. ఇప్పుడు ఏం చేయి, ఎప్పుడు సమర్పించుకోవాలా? యవన ప్రాయంలో ఒకవేళ బాగా సినిమాలు అలా ఉండనుకో మానేసుకోవాలా, బాగా చెడ్డలు మానేసుకోవాలి. యవన కాలంలో దేవునికి ఇవ్వాలా, యవన కాలంలో దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యవన కాలంలో మన నీ కొరకు రక్తం ఇచ్చాడు. నువ్వు యవన కాలంలో దేవుని పని చేయడం అంటే ఎంత భాగ్యం అండి. ఈ రోజున ఎందుకురా పని అంటే, ఈ రోజున అక్కడికి వెళ్తుంటే ఆ పెద్ద ధనవంతులు కాలు పట్టుకొని నమస్కారం చేస్తున్నారండి. ఆ పాట పుట్టుపాటు నేను సేవకుండే. ఆ గౌరవం ఎంత గౌరవం. దైవజనుడు తెల్లసెట్ ఎత్త ఒడ్డలు పోయి, అందుకే ఎక్కడ వాకి చెప్తే తెల్లసెట్ తీసుకెళ్తారు వరియే వాళ్ళ దగ్గరికి. అదొక సింబల్ అనమాట. హల్లెలూయా. దోత వచ్చింది మా ఇంటికి. ఏది వచ్చింది? దోత వచ్చింది. అమ్మ బాబు, ఈ మామూలు మనిషి కాదు. హల్లెలూయా. బిడ్డలారా, మన ప్రభుని కలిగిన మన జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితంలో సేవ దేవుని పనిలో మనం ఉంటే ఎంత గొప్పలండి బాబు. అసలు ఇలాంటి భాగ్యం ఇచ్చాడంటే దేవుడు, అమ్మయ్యా నా జీవితంలో ఇది ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములయ్యా అని అనుకోవాలా. కాబట్టి ప్రభుని కలిగిన మన జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఈ రోజైనా యవన బిడ్డలు మీరు చక్కగా ఈ 3 విషయాలు నేర్చుకోవాలి. చిన్నారి జీవితంలో కూడా ఒక కొత్త మనిషి అయిపోతుంది ఇవాళ చిన్నారి. ఎప్పుడు ఈరోజు ఎలా చేస్తాను చూడండి. ఆమెకి ఎలాగైతే ఏమండి యవన కాలంలో ప్రతిష్ఠ చేయబడ్డదో, ఇప్పుడు నేను తండ్రిని, చిన్నారి తండ్రిని నేనే, చిన్నారి తండ్రిని అవును నేనే. ఇప్పుడు ఆవిడకి ప్రతిష్ఠ చేస్తాను. ప్రతిష్ఠ చేసి నేనేం చేయవలసిన పని నేను కూడా చేస్తాను. ఆవిడ 2 నెలలకి వెళ్ళింది కానీ 2 నెలలు అయితే దేవుని సమయం ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా, ప్రతిష్ఠ చేసి చచ్చినంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండడు, అలా చేస్తాను. కాబట్టి అటువంటి కృప మరి చిన్న జీవితంలో ఇచ్చి చక్కగా ఎన్ని వేలు ఖర్చు పెట్టేసినా, ఎన్న డబ్బులు కట్టేసినా చక్కగా ఒక సంతోషంతో ఆనందంతో ఏమండి ఆ బిడ్డ ఎప్పుడు అలాగే కలకల్లాడుతూనే ఉండాలి. అన్నీ ఉంటే ఒకలాగా, అన్నీ లేకపోతే ఒకలాగా కాదు. ఎలా ఉండాలమ్మా? అన్నీ ఉన్నా లేకపోతే ఎలా ఉండాలా? అప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. నూకలం చూడు ఎంత హ్యాపీగా ఉంటుంది, అన్నీ ఏమున్నా ఏమి లేకపోతే సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలంటే సంతోషంతో హ్యాపీగా ఉండాలా. కాబట్టి అటువంటి కృప మనకి మన కుటుంబాలకి దేవుడు సదా తోడి. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా యేసు ప్రభువా, ఈ మృక్కుబడుల ప్రార్థన చిన్నారి చిన్న వయసులో ఆ ఘనమైన కార్యము బిడ్డ పట్ల చేసావని సంఘము కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ఆ మృక్కుబడుల ప్రార్థన వారి జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో యెఫ్తా కూతుల వలె అలాంటి జీవితం జీవించే బిడ్డలకి నేటి సమాజానికి నువ్వు నేర్పించమని ప్రార్థన. యవన కాలంలో నీ కాడే మోయిట నరుడికి మేలన్నవుతండి. యవన కాలంలో తన కన్యత్వాన్ని నీకు సమర్పించుకున్న గొప్ప భాగ్యమయ్యా. అటువంటి జీవితాలు బిడ్డలకు ఇచ్చి మా సంఘ బిడ్డలందరి మీద నీ ఆత్మ దిగవచ్చును గాక. మా బిడ్డలో ఉన్న సమస్యలని తొలగిపోవును గాక. మా బిడ్డలో ఉన్న కష్టాలని తొలగిపోవును గాక. బిడ్డలు ఏ మొక్కుబడులు ప్రార్థన చేత వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగును గాక. సంఘము నానాటికి అభివృద్ధి చేయను గాక. ఈ 6వ రోజు వచ్చిన మా బిడ్డలందరూ కూడా దీవించబడును గాక. అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. ఈ రాత్రి ప్రతి వారి జీవితాల్లో నీ అద్భుత కార్యాలు జరుగును గాక. రేపు ప్రార్థన కూటానికి సిద్ధపాటు కలుగును గాక. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మా బిడ్డలందరూ దీవించబడాలి. ప్రార్థన పెట్టిన కుటుంబానికి నీ దైవ దీవెన ఆశీర్వాదం కలుగును గాక. యేసుక్రీస్తు నామమున తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన వందిన హారనేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులతో ఏక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సిలువ రక్తమే జయం, పోదిగలంతా నాశనం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసం ఈ రాత్రికాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల పట్లను, ప్రార్థన పెట్టినంటి చిన్నారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు, వారి బిడ్డల భవిష్యత్తు పట్లను ఇప్పుడు ఎల్లప్పుడు తన 2వ రాకడ పర్యంత వరకు లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాల్లో నీ గొప్ప దైవ దీవెనల ఆశీర్వాదాలు సదా తోడే ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.